ఆచార్యజీ ప్రణామం. నాకు 30 ఏళ్ళు. దాదాపు 10 ఏళ్లకు పైగా బైపోలార్ డిజార్డర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాను. ఓషో గారు చెప్పిన పద్ధతులు కొంచెం సాయపడ్డాయి. ప్రస్తుతం కుటుంబంతోనే ఉంటున్నాను. ఏ పని చేయట్లేదు. ఏదైనా మార్గం చెప్పండి. ఇంట్లో వాళ్ళు చాలా బాధపడుతున్నారు. చూడండి, మనసుకి మరియు మెదడుకు వచ్చే జబ్బులు వేరువేరుగా ఉంటాయి. మెదడుకి సంబంధించిన పరీక్షలు మీరు డాక్టర్ల దగ్గర చేయించుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మెదడు స్థాయిలో, అంటే భౌతిక శరీర స్థాయిలో ఏదైనా సమస్య ఉంటే దానికి చికిత్స భౌతికంగానే ఉంటుంది. అది మందు కావచ్చు, ఇంజెక్షన్ కావచ్చు, సర్జరీ కావచ్చు, ఏదైనా సరే చికిత్స భౌతికంగానే జరుగుతుంది. కానీ సాధారణంగా వచ్చే మానసిక రోగాల్లో 90-95% సమస్య మెదడు స్థాయిలో ఉండదు. అది మనసు స్థాయిలో ఉంటుంది. సమస్యలు మనస్సుకు ఉంటాయి. అల్లోపతితో మెదడుకు చికిత్స చేస్తుంటారు. ఇది చాలా చిన్నపిల్లల ఆలోచనలా ఉంటుంది. మెదడు అనేది శరీరంలోని ఒక స్థూలమైన అవయవం. కానీ మనసు సూక్ష్మమైనది. మెదడుని నువ్వు తాకగలవు, కానీ మనసుని తాకలేవు. మెదడుకి ఆపరేషన్ చేయొచ్చు, మనసుకి చేయలేవు. చాలా వరకు మానసిక రోగాల్లో 20లో 19 రోగాలు మెదడు స్థాయిలో ఉండవు. అవి మానసికమైనవి, మనసు స్థాయిలో ఉంటాయి. నువ్వు మెదడుకి కొన్ని మాత్రలు ఇస్తే ఆ జబ్బులు మెదడు ద్వారా బయటపడే విధానం ఆగిపోవచ్చు, లేదా ఆ లక్షణాలు అణిచివేయబడవచ్చు. కానీ జబ్బు మాత్రం అలాగే ఉంటుంది. అర్థమవుతోందా? మనసు ఉంది. ఆ మనసు ప్రభావం మెదడు మీద పడుతుంది. ఆ మనసు ప్రభావం మెదడు మీద పడుతుంది. రోగం మానసికమైతే ఆ మానసిక రోగం యొక్క ప్రభావం మెదడు మీద కనిపిస్తుంది. ఇప్పుడు మీరు మెదడును చూస్తున్నారు, మెదడు మీద మందులు వాడుతున్నారు. ఇవన్నీ ఏం చేస్తాయి? మానసిక రోగం వల్ల మెదడు మీద కలిగే ఆ ప్రభావాలని, ఆ లక్షణాలని ఇవి అణిచివేస్తాయి. దీనివల్ల మీకు చికిత్స జరగట్లేదు. సరేనా? శరీరంలో ఏదైనా సమస్య ఉంటే శారీరక మందులు వాడండి. కానీ మనసులో సమస్య ఉంటే దానికి పరిష్కారం ఆధ్యాత్మికత మాత్రమే. కబీర్ సాబ్, కబీర్ దాస్ గారి ఒక దోహా ఉంది కదా, ఎవరికైతే విరహం అనే విషం ఎక్కుతుందో వారి మీద ఏ మందు పనిచేయదు అని. ఆయన అంటారు, రామ్ బియోగి నా జియే జియే తో బావుర్ హోయే. ఇక్కడ ఆయన మానసిక రోగాల గురించి మాట్లాడుతున్నారు. బావర్ అంటే పిచ్చివాడు. పిచ్చివాడు అంటే మతిస్థిమితం లేనివాడు. ఆయన అంటారు, రాముడికి దూరంగా ఉన్నవాడు బతకలేడు, బతికిన పిచ్చివాడవుతాడు. మనసుకి విరహం అనే రంగు అంటుకుంటే ఏ మంత్రం పనిచేయదు. రామ్ బియోగి నా జియే జియే తో బావుర్ హోయే. మానసిక రోగులందరికీ నిజానికి ఆ విరహం అనే విషమే ఎక్కి ఉంటుంది. అందుకే వాళ్ళ మీద ఏ మంత్రం పనిచేయదు. ఏ మంత్రం పనిచేయదు. వాళ్ళ కాలంలో మంత్రాలుండేవి, ఇప్పుడు మందులున్నాయి. అప్పుడు మంత్రాలు పనిచేసేవి కావు, ఇప్పుడు మందులు పనిచేయవు. రాముడికి దూరంగా ఉన్నవారికి ఆ రాముడే కావాలి. రాముడి కంటే తక్కువ స్థాయిలో నువ్వు మందులిచ్చి మాత్రలు ఇస్తే
వాడు బతికినా సరే పిచ్చివాడిలాగే ఉంటాడు. అలా పిచ్చిగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. సరేనా? కాబట్టి ఆధ్యాత్మికతలో ఇంకా ఇంకా లోతుగా వెళ్ళండి. మనసుకు ఉన్న ఒకే ఒక జబ్బు ఆత్మకు దూరం అవ్వడం, శాంతికి దూరం అవ్వడం, సత్యానికి దూరం అవ్వడం. మీరు మీ అస్తిత్వానికి దగ్గరవుతున్న కొద్దీ ఆ దూరం వల్ల కలిగే దుఃఖం, ఆ రోగం మెల్లగా మాయమైపోతాయి. ఇలాంటి రోగాలతో బాధపడుతున్న వారందరికీ నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. అది డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, వీటన్నిటికీ మూల కారణాలు ఆధ్యాత్మికమైనవి. మందులు వేసుకుని మీరు ఆ లక్షణాల్ని కేవలం అణిచివేస్తున్నారు. రోగం ఎక్కడికి పోదు. రోగానికి నీ అస్తిత్వంతో సంబంధం ఉంది. నీ అస్తిత్వ కేంద్రానికి ఒక సరైన స్థానం ఇచ్చే వరకు నీ జీవితం ఇలా రోగగ్రస్తంగానే ఉంటుంది. సరేనా?